పద్మశాలి, జై తెలంగాణ, జై పద్మశాలి, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ. బాబు సౌండ్ వస్తుంది కొద్దిగా. పద్మశాలి బంధువులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ ఈ గ్రౌండ్స్ ఆవరణలో జరుగుతున్నటువంటి తెలంగాణ పద్మశాలి యువగర్జనకు విచ్చేసినటువంటి నా అన్నలకు, తమ్ములకు, అక్కలకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు, స్వాగతం, సుస్వాగతం. బంధువులారా, తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప తెలంగాణ బడుగు జీవులకు సామాజిక న్యాయం జరిగిన ఉద్దేశంతోనే 1956లో ఒక నయవంచనతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ మొదలుపెట్టినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా మొదలు 1969లో పోలీసు ఎదురు కాల్పుల్లో మరణించినటువంటి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా మరణించినటువంటి మాచర్ల మార్కండయ్య, గూడూరు వెంకటస్వామి మొదలుకోను నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సిరిపురం యాదయ్య, చెల్లె సువర్ణ ఆత్మ బలిదానాల చరిత్ర మా పద్మశాలి సమాజం లిఖించిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ బలిదానాల చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో పద్మశాలి సమాజం యొక్క పాత్ర లిఖించదగ్గది, చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పద్మశాలి సమాజం ఏ ఊరికక్కడ, ఏ గ్రామానికక్కడ, వాడవాడలో, జేసీలలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఇది మేము గత సంవత్సర కాలంగా ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో మేము పర్యటించినాము. ఆ సందర్భంగా మాకు ఏర్పడ్డది. ఒక్కొక్క జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరమగ్గాలు ఎడ్ల బండ్ల మీద ప్రదర్శించి జాకులుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ పద్మశాలి సమాజం 8% ఉన్నటువంటి సమాజం ఈరోజు కోరుకునేది ఒక్కటే, తెలంగాణ పద్మశాలి సమాజం మొత్తం కూడా సామాజిక న్యాయం వైపున అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదికను నిర్మాణం చేయడం జరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాజకీయ సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో మా యొక్క వాటా కావాలనే ఒక ఉద్దేశంతో అట్టడుగున ఉన్నటువంటి చేనేత కులాలకు, చేనేత వర్గాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలి. అందులో తెలంగాణ పద్మశాలి సమాజం యొక్క పాత్ర కూడా మరవలేనిది. ఈరోజు రాజకీయ పార్టీలు మనం చూస్తా ఉన్నాం. దయచేసి మిత్రులారా, నా బంధువులారా, మీ అందరూ కూడా మీ యొక్క కడుపులో తలబెట్టి చెప్తా ఉన్నాను, దయచేసి ఆలకించండి. నేను మూడు నెలల కాలంలో దాదాపుగా ఉత్తర తెలంగాణ మొదలు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా పర్యటించడం జరిగింది. మా వేదిక సభ్యులందరం కూడా నిజంగా చెప్తున్నా, చిన్న చిన్న సామాజిక వర్గాలు ఐక్యమవుతా ఉన్నాయి, చిన్న చిన్న కులాలు ఐక్యమవుతా ఉన్నాయి, కానీ పద్మశాలి సమాజం ఐక్యం కావడం లేదు. నేను స్వయంగా చూసినా అరే మీటింగ్ పెడతా ఉన్నారు, వాడు పిలిస్తే మీరు వస్తారా అంటే మనలో ఉన్న అనైక్యతను దయచేసి అదే చెప్తున్నా, మీ కడుపులో తలబెట్టి చెప్తా ఉన్నా, మనమంతా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. సోదరుడు ప్రముఖ తెలంగాణ గాయకుడు రసమయ్య బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అదే చెప్తా ఉన్నాం. రాజ్యాంగంలో మిత్రుడు రసమయ్య బాలకృష్ణ చట్టసభల్లో రాజకీయ వాటా మనం సాధించినంత కాలం నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోవు. నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోవాలంటే పద్మశాలి సమాజానికి సరైన గౌరవము, ఆత్మగౌరవంతో బతికేటువంటి మన సమాజం మళ్ళీ అంటే మనం నిల్చొని మళ్ళీ బతకాలంటే, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతైతే అవసరం ఉందో, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ ఓటు శాతాన్ని రాజకీయ ఎజెండా మీదకి మనం తీసుకుపోయిన రోజున తప్పకుండా చట్టసభల్లో మన రాజకీయ వాటా మనం సాధించుకోగలుగుతాం. అప్పుడే మన పద్మశాలి సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అట్లాగే దయచేసి ఓటు బ్యాంకు రాజకీయాల్లో
మన వాటాను తేల్చుకునేంత వరకు మనము ఖచ్చితంగా నిలవేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా అయ్యా మా ఓటు బ్యాంక్ ఇంత ఉంది, చట్టసభల్లో మమ్మల్ని ఎంతమందిని ప్రజాప్రతినిధులుగా మీరు పంపిస్తారో ఆ విషయాన్ని మీరు తేల్చండి అని అడగాల్సిన సందర్భం ఉంది. మెజార్టీ పద్మశాలి ఓటు బ్యాంక్ ఉన్న కాడ ఈ రోజు ఎవరు పోటీ చేస్తా ఉన్నారో, ఎవరు దశలేస్తా ఉన్నారో, ఎవరు మన చట్టసభలకు రాకుండా చేస్తా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. అందుకే సామాజిక న్యాయం జరగాలంటే చట్టసభలో మన యొక్క వాటా ఉండాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అవసరం ఉంది. రేపు రాబోయే తెలంగాణలో సోదరులారా సామాజిక శక్తుల ఏకీకరణ జరిగేటువంటి ఆవశ్యకత తప్పకుండా ఉంది. ఒక 4-5 కులాలు కనుక కలిసేది ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికార వైపుగా మనం పోవాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉంది. తప్పకుండా దయచేసి చెప్తా ఉన్నా, ఈ రేపు వచ్చేటువంటి తెలంగాణలో ఈ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాల సాక్షిగా మనం సామాజిక శక్తుల ఏకీకరణ వైపుగా అడుగులు వేసే లక్ష్యంతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి సోదరులారా ఈ యొక్క స్ఫూర్తిని మీ పల్లెలకు, మీ మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు తీసుకెళ్లి ఆ స్ఫూర్తితో మీరు పనిచేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరున మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై పద్మశాలి.